ప్రభుత్వాలు ఎప్పుడైనా వాళ్ళ అవసరాల రీత్యా వాళ్ళ ఓల్డ్ బ్యాంక్ విధానము, జనాభా సంఖ్య, కులం, ఆ ప్రాతినిధ్యం చూసుకొని వాళ్ళు చేసేటువంటి కొన్ని ఉంటాయి. కానీ మన ఐక్యం లేదు కదా, మన యూనిట్ లేదు కదా. ఒక కులం కాదు, ఒక కులం కాదు, కానీ మనం ఇందులోనే ఉపాధి పొందుతున్నాం కదా. 4-5 కులాలు ఉన్నాయి, 6 కులాల వరకు ఇప్పుడు ఇందులో ఉన్నాయి. కానీ ఈ కులాల వరకైనా మనం ఒక ఐక్యమై, ఇప్పుడు ఆటో యూనియన్ వాళ్ళంతా ఒక కులమా, అమర్ యూనియన్ అంతా ఒక కులమా? అరే ఆఖరికి ఇప్పుడు మొన్న చులక చూసి వాళ్ళని ఆ పార్కులలో పోలీసులు ఉన్నది చెప్పలేదంట, పార్కులకు అనుమతి ఇవ్వట్లేదంట సెక్యూరిటీ వాళ్ళు మన ఆఫీస్కి వచ్చి అయ్యా మేము ఒక చిల్లతో తీసుకొని సంఘం పెట్టుకున్నాం వాళ్ళు, మేము కొద్దిగా ఆలోచించి చెప్తామని చెప్పి ఒక 5 రోజులు టైం తీసుకున్నాం, కూర్చొని మాట్లాడి వాళ్ళ పెద్ద సంఖ్య కాదు, 1000 సంఖ్య కూడా లేదు, మొత్తం కూడా 1000 లోపే మొత్తం రాష్ట్రం అంతా 1000 కూడా ఉన్నారు. కానీ మాకు సంఘం కావాల్సిందే. ఏంటి వాళ్ళ డిమాండ్ అన్నప్పుడు పార్కుల్లో అనుమతి ఇవ్వరు, పోలీసులు నిర్బంధం ఉంటుంది, ఇతర కొన్ని రోడ్డు మీద ఎక్కడ పెట్టుకుంటే లేపేస్తారు, ట్రాఫిక్ సమస్య వస్తుంది అని చెప్పి ఇబ్బందులు పెడతారు అనేటువంటి 4-5 సమస్యలు చెప్పారు. వాళ్ళకి సంఘం ఉండాలా వద్దా? ఖచ్చితంగా వాళ్ళకి సంఘం ఉండాల్సిందే, వాళ్ళకు యూనిట్ ఉండాల్సిందే, వాళ్ళ సంఘం పెట్టాల్సిందే. చిలుక జ్యోతిష్యం చెప్పుకునేటువంటి వాళ్ళు సంఘం పెట్టుకుంటే ఏ కులం అయితే మనకేంటి, మనం అంతా కలిసినాం. నీకు డబ్బు కొడినప్పుడు అట్టరాని కులం, క్లారినెట్ వాయించడానికి అట్టరాని కులం, నీ క్యాష్లు వాయించినప్పుడు రాని కులం, సంఘం పెట్టుకోవడానికి కులం వచ్చిందా? ఐక్యం అవ్వడానికి కులం వచ్చిందా? ముందు మీ పిల్లల్లో ఉండేటువంటి భావాన్ని కులం అనే పక్కకు పెట్టి మన సంఘం అనేటువంటి ముందుకు పోయి మీరు సంఘం ఏర్పడితే మీకు ఆ ఇద్దరికి బదులు 6,000 పెడతారు, మీకు ఆ 6,000 బదులు 15,000 పెరుగుతుంది. ఖచ్చితంగా వెళ్తారు. మీలో యూనిట్ ఉంటే తప్పకుండా వెళ్తుంది. మీ దగ్గర మీరు గట్టిగా అయితే రాష్ట్ర కేంద్రం గట్టిగా నిలవాలి. మీరే లేనప్పుడు ఎన్ని రోజులు తిరుగుతారు? ఈ నాగరాజు ఎన్ని రోజులు తిరుగుతారు? 1 సారి వస్తారు, 2 సార్లు వస్తారు, 3 సార్లు వస్తారు, ఆడిగా అదే జరిగింది. మా రాష్ట్ర కేంద్రంలో ఉండే బాధ్యులు మీ నుంచి తగిన ప్రోత్సాహం సహకారం లేదని తనంతా తను జాబుకుని పోయి, ఒకరు కాదు, జగన్ రమేష్ వేయండు, కెంపూర్ రమేష్ వేయండు, గన్నగొండ వెంకటస్వామి వేయండు, జయనారాయణ వేయండు, దేవరకొండ నారాయణ వేయండు, శ్రీనివాస్, ఈ ఆఖరి శ్రీనివాస్, 5-6 బాధ్యులు పెట్టారు ఈ సంఘానికి. నేను 2002 ఈ ప్రాంతం నుంచి పోయినుండే, వేరే ప్రజా సంఘాల్లో హైదరాబాద్ చూస్తున్నాం. ఈ సంఘాన్ని మేము అబ్జర్వ్ చేస్తున్నాం. మేము ఎందుకంటే రాష్ట్ర కేంద్రంలో ఉండే బాధ్యతతో మాకు సంబంధాలు ఉంటాయి, కలుస్తాం, మాట్లాడుతాం, పొద్దున్నైతే డిస్కషన్ చేసుకుంటాం. ఆ చేసిన మనిషి 2 ఏళ్లకు 3 ఏళ్లకు జాగ్రత్తగా పోతా ఉన్నారు. ఒక్కరు నిలబడే ప్రయత్నం చేయాలి. ఎందుకు? వాళ్ళ లోపం మన లోపం అన్నప్పుడు మన దగ్గర కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. మనమే తగ్గించుకుంటాం. మనం సంఘం, సమిష్టి విధానం, పని పద్ధతులు, లీడర్ క్వాలిటీ, ఆ క్వాలిటీ ఏవైతే ఉంటాయో అవి మెయింటైన్ చేయాల్సిందే, రావాల్సిందే. ఎవరు బాధపడకండి, ఎవరిని పర్సనల్గా అనట్లేదు. గౌడలకి ఇస్తుంది కదా, నేతలకి ఇస్తుంది కదా, వాళ్ళకంటే మనం బలవంతులు పడే గారికి ఉండొచ్చు, 6 ఎకరాలు 7 ఎకరాలు అందరికీ లేవు కదా. నేను వర్గాలలో హుస్సేన్ బాయ్లో భూపాలు వెళ్ళిపోతున్నాను, వర్షాలు పడుతున్నాయి, నాట్లు వేస్తున్నారు. అన్న ఇప్పుడు నాట్లు వేస్తారా అనే, ఇది వర్షాకాలమా నాటు సీజన్ అని అడిగిన. ఏమో అన్న నాకు తెలియదు, నాకు ఈ వర్షాలు పడేది తెలియదు, నాటేసి తెలియదు, పెళ్లిళ్ళ సీజన్ ఒకటే తెలుసు అన్నాడు. చాలా మంది ఇక్కడనే ఉన్నారు. వ్యవసాయం దేని కుటుంబాలే ఉన్నాయి మన దాంట్లో, పేదలమే కదా, ఎంచుకులే కదా, పింఛన్కి అర్హులమే మనం, పింఛన్కి అర్హులమే మనం. కానీ ఏజీ పడింది, ఎవరు కూడా పింఛన్ అవ్వలేదు. ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే సాధారణంగా ఉండాల్సినటువంటి రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీలు, నిర్మాణం, సంఘం అనేటువంటి కొంత బలహీనపడ్డావు, కుంటుపడ్డావు. దాన్ని రెక్టిఫై చేసుకుంటున్నాం, మారుస్తున్నాం. దానికి మీ సహకారం కావాలి. మన మహబూబ్ పాషా ముందు మాట్లాడినప్పుడు గతంలో అన్న ఇక్కడ నుంచి మేము 400-500 మంది జనగాం ప్రాంతం నుంచి అందించాము. మళ్ళీ ఇంతకుముందు లెక్కలు వేస్తే 750 నుంచి 800 మండలానికి 30 మంది వేసినా 17 మండలాలు అంటే మళ్ళీ 700 మందికి వెళ్ళిపోతుంది. అంత పెద్ద సంఖ్య ఈ జిల్లాలో అంటే సుమారు 1000 మంది ఉన్నాం. సుమారుగా ఈ జనగామ జిల్లాలో 1000 మంది ఉన్నాం కళాకారులు. మన పట్టు వారు 100 మంది కూడా ఇక్కడ కనపడట్లేదు, ఇంకా 900 మంది బయట. ఇది మన ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి లోటుపాట్లకు సంబంధించింది ఈ పద్ధతిలో ఉంది. ఇవి సెట్ చేసుకోవాలి. మీరందరూ కూడా బషీర్ బాధ్యత, బడేమియ బాధ్యత, సుధాకర్ బాధ్యత అనేది కాదు. ఆయన చెప్పేటప్పుడు ఆ తంటానికి అది వదిలేసిన, గొడవద్దు ఆయన చేస్తున్నాడని వదిలేసినప్పుడు
ఆ తండ్రి రాజ్యం, సామంత రాజ్యం కాదు, రాజులు కాదు, ఇక్కడ రాజ్యాలు లేవు. ఆ తండ్రి కూడా సంఘంలో ఉండాలి. ఫ్రీ సర్వీస్ కూడా ఇస్తారు మీకు, వారం 10 రోజులు ఏదైనా ట్రైనింగ్ ఏమన్నా ఇవ్వడానికి ఇక్కడ సిద్ధమే. అది జిల్లా కమిటీ కోత్వాలు చేసే కదా ప్లేస్ చూసి మీరు యూత్ ఎంకరేజ్ చేసుకుంటే ఇక్కడ ఉచిత శిక్షణ కేంద్రాలు మీ నుంచే స్టార్ట్ అవుతాయి. దీన్ని ఆదర్శంగా తీసుకొని మేము రాష్ట్రానికి చూపెడతాం, గవర్నమెంట్ చూపెడతాం. ఆ రకంగా మీరు సేవలు ఉపయోగించుకోండి. సీనియర్స్ ఉన్నారు, శిక్షణ కేంద్రాలకు సంబంధించినటువంటి అవసరమైతే ఏర్పాటు చేసుకుంటే అట్లా యూత్ ఎవరు ఉన్నారు, మీ మండలంలో ఎవరు ఉన్నారు, ఆ రకంగా మీరు కార్డులను కూడా ఆ పద్ధతుల్లో మాస్టర్, వర్కర్, ఏరియా, పరిధి, మండలం ఈ 4 వచ్చి ఆయా బౌండరీ దాటకూడదు, గొడవలు ఉండకూడదు. ఈ కార్డులతో మీ గెట్టు పంచాయతీ అయిపోవాలి, మీ గెట్ల పంచాయతీ అయిపోవాలి. మీరు మాస్టరా వర్కరా అనేది కూడా క్లియర్ కావాలి. ఎందుకంటే ఒక ఆయన మాస్టర్ కాదు,